ఎంఆర్పిఎస్ అంటేనే ఒక ప్రశ్న, ఎంఆర్పిఎస్ అంటేనే ఒక నాయకులు, ఎంఆర్పిఎస్ అంటేనే ఒక సమాజాన్ని ముందు తీసుకోబోయే ఒక గొప్ప మహామేధావిగా తయారవుతున్నటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థలో మనమందరం కూడా ముందుకు రావాలి, భాగస్వాములు కావాలి. కథం తొక్కుతూ మనమందరం కూడా ప్రజల సంక్షేమం కోసం పోరాడాలని తెలియజేస్తూ మీ అందరూ కూడా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఈ నెల లోపల మరి మందకృష్ణ మాదిగ అన్నగారిది 7 తారీఖు, ఈ నెల 7 తారీఖు ఆయనది జన్మదినం కార్యక్రమం ఉండే. ఆ కార్యక్రమాన్ని మనము నిర్మించుకున్న తర్వాత ప్రతి గ్రామం లోపల ఏబిసిడి వర్గీకరణ చట్టబద్ధత దాల్చి మరి అమల్లోకి వచ్చిందంటే ఎట్లా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, మనం ఒకసారి అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి 1994 ప్రకాశం జిల్లా ఈదుమూడు అనే గ్రామం లోపల ఈ యొక్క ఎంఆర్పిఎస్ సంఘంని ఏర్పాటు చేయడము మరి మన మందకృష్ణ గారి నాయకత్వంలో జరిగింది. అప్పటి నుండి మరి ఇప్పుడు 2005 వరకు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎన్నో సభలు, ఎన్నో మీటింగ్లు, ఎంతో ప్రయాసపడి ఎంతోమంది ప్రధానమంత్రులకు ఆయన వినయించుకుంటూ వచ్చినాడు. అయ్యా, ఈ ఎస్సీ కమ్యూనిటీ లోపల 59 కులాలు ఉన్నాయి. ఏ జనాభా, ఏ కులం ఎంత ఉన్నదో, ఏ జనాభా ఎంత ఉన్నదో అంత వాటా మాకు సపరేట్గా పంచండి అని ఆయన అడగడం జరిగింది. మరి అందరు ముఖ్యమంత్రులు, మరి ఇంత గత పాలకులు, మరి ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చిండ్రు పోయినరు. మరి ఎవరు కూడా ఎన్నోసార్లు ఆయన పార్టీలకు మద్దతు తెలుపుకొని పిలుచుకొని మీకు చేస్తామని అని ఆ ఎలక్షన్ అన్నాడు. వాళ్ళు ప్రభుత్వంలో పట్ల మళ్ళీ అధికారంలోకి రాగానే ఇవి విడిచిపెట్టడం జరుగుతుండే. మరి ఇంత శ్రమ చేసినా కూడా ఎవరు కనికరించలేదు. మరి మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లోపల మరి నరేంద్ర మోడీ గారి దగ్గర పోయి, సార్ మనకి ఇక 30 సంవత్సరాల నుండి మా ఉద్యమం నడుస్తున్నది, మీరు దయ ఉంచి మీ ద్వారా ఒక సుప్రీంకోర్టు తీర్పుతో మాకు ఎస్సీ వర్గీకరణ చేయాలి, మీకు మేము అన్నదండలు ఉంటామని ఆయనను కలిసి చెప్పి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చేస్తానని ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ద్వారానే సుప్రీంకోర్టు జడ్జిలతో 7 జడ్జిలతో ఒక కమిటీ వేసి సుప్రీంకోర్టులో చర్చ చేసి, ఎందుకంటే అల్లటప్పు అయితే మళ్ళీ ఎవరో దాన్ని అవి వేసి అడ్డం తీస్తారు కాబట్టి తప్పకుండా దీంట్లో మంచి శాశ్వతంగా ఉండాలని చాలా మేధావులు ఎంతో చర్చ చేసి ఈ యొక్క నిర్ణయం చేసి ఆ సుప్రీంకోర్టు కూడా ఏ రాష్ట్రాల్లో పట్ల ఆ రాష్ట్రము వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పు ఇవ్వడం జరిగింది. దాని తదనంతరం మరి మన రాష్ట్రంలో పట్ల చూసుకుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో మాట ఇచ్చి ఎమ్మడే దాన్ని చట్టబద్ధత పొందించి అమలులోకి తేవడం జరిగింది. ఆ సందర్భంగానే మనం ఈ మీటింగ్ జరుపుకుంటున్నాం. మనము విజయం సాధించినాం. ఏబిసిడి వర్గీకరణ అనేది 30 సంవత్సరాల పోరాటము. ఆ పోరాటం లోపల మరి ఇప్పుడు మనకు వర్గీకరణ చేసి చట్టబద్ధత అమలు నడుస్తున్న సందర్భంగానే మరి విజయోత్సవ సభ సందర్భాన్ని అందరికి మనం చేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.